ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల కన్నా నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. బాలయ్య బాబు కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి మారింది. యుఎస్ లో బాలయ్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఇప్పుడు అందరూ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వల్ల నందమూరి బాలకృష్ణకు పేరు వచ్చిందా, లేదంటే డైరెక్టర్ క్రిష్ కు మంచి పేరు వచ్చిందా అనే దానిపైనే చర్చించుకుంటున్నారు. అసలు ఎవరికి ఎక్కువ పేరు వచ్చింది? డైరెక్టర్ క్రిష్ గతంలో తీసిన సినిమాల కన్నా ఈ సినిమాతో చాలా మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. కేవలం 79 రోజుల్లో అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడని టాలీవుడ్ మొత్తం క్రిష్ ను ప్రశంసిస్తోంది. బాహుబలి సినిమా రేంజ్ లో సినిమాను అతి తక్కువ ఖర్చుతో తీశారని అందరూ అనుకుంటున్నారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం మీద వచ్చిన వివాదాలను కూడా క్రిష్ నివృత్తి చేశాడు. తాను అంతా స్టడీ చేసిన తర్వాతే సినిమా చేశానని చెప్పి తనదే పైచేయని ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాతో అందరూ కూడా తమ తల్లుల పేరుతో పేర్లను మార్చుకున్నారు. ఈ రకంగా క్రిష్ కు గౌతమిపుత్ర శాతకర్ణి వల్ల మంచి పేరు వచ్చింది. ఇక నందమూరి బాలయ్య సంగతి చూసుకుంటే తన కెరీర్ లో మైలురాయిగా నిలవాలనే ఉద్దేశంతో గౌతమిపుత్ర శాతకర్ణి అనే భారీ ప్రాజెక్టుకు బాలకృష్ణ ఒప్పుకోవడమే పెద్ద ప్లస్. బాలయ్య కెరీర్ లోనే ఎన్నడూ లేనన్ని కలెక్షన్లు ఈ సినిమా ద్వారా వచ్చాయి. అలాగే మొదటిసారిగా బాలయ్య ఈ సినిమా కోసం కొత్త పందా ప్రమోషన్స్ కూడా మొదలెట్టాడు. అన్నిటికీ మించి ఈ సినిమాను నందమూరి బాలయ్య తప్ప మరెవరూ చేయలేకపోవడమే బాలయ్యకున్న స్పెషాలిటీ. ఇదంతా చూసాక కూడా గౌతమిపుత్ర శాతకర్ణి వల్ల ఎవరికి మంచి పేరు వచ్చింది అనేది తేల్చాల్సింది కేవలం ప్రేక్షకులు మాత్రమే.